ఐడెంటిటీ జాన్ సెకండ్న మలయాళంలో రిలీజ్ అయ్యి 1 వీక్ బ్యాక్ తెలుగులో రిలీజ్ అయ్యి ఇప్పుడు జీఫీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంక మూవీ చూశాక నాకెలా అనిపించిందంటే నాకైతే నచ్చింది. ఉన్నాయి సెకండ్ హాఫ్ లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, కానీ సినిమా మాత్రం బాగుంది. హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవడం చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక మర్డర్ జరుగుతుంది, దాని ఇన్వెస్టిగేషన్ అదంతా చాలా బాగుంటుంది. అక్కడ త్రిష క్యారెక్టర్ ద్వారా ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఎంగేజ్ చేస్తారు, కానీ సెకండ్ హాఫ్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. అలాని వరస్ట్ గా ఏముండదు. సెకండ్ హాఫ్ లో చాలా మంచి ఎపిసోడ్స్ ఉన్నాయి, లైక్ కార్ చేజింగ్, అలాగే ఫ్లైట్ లో జరిగే ఎపిసోడ్స్, దాని తర్వాత క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్, ఇవన్నీ చాలా బాగుంటాయి. కానీ మిగతా పార్ట్ అంతా కొంచెం గజిబిజిగా ఉంటది. చాలా క్యారెక్టర్స్ వస్తుంటే వెళ్ళిపోతుంటాయి. అక్కడ ఆ పార్ట్ మీద ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సిందే. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ మాత్రం జాక్స్ విజయ్ ఇచ్చిన బీజిఎం అనే చెప్పాలి. చాలా బాగా హెల్ప్ అయింది తన బీజిఎం. ఇంకా టొవినో థామస్ ఎప్పట్లానే చాలా బాగా చేశారు. ఇంకా త్రిష ఉన్నంతలో బాగానే చేసింది. ఫస్ట్ హాఫ్ వరకు తనకి మంచి రోల్ ఇచ్చారు, కానీ సెకండ్ హాఫ్ లో దెబ్బేశారు. ఇంకా వినయ్ రాయ్ కి మాత్రం చాలా మంచి క్యారెక్టర్ పడింది. ఇలాంటి క్యారెక్టర్స్ కి తను మంచి చాయిస్ అనే ఇంకోసారి ప్రూవ్ అయింది. ఇంకా డైరెక్టర్స్ అఖిల్ పాల్ అండ్ అనాస్ ఖాన్ ఇద్దరు కూడా మంచి స్క్రిప్ట్ రాసుకున్నారు. అలాగే ఫస్ట్ హాఫ్ ని చాలా బాగా తీశారు, కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి కొంచెం గజిబిజి స్క్రీన్ ప్లే తో బోర్ కొట్టించారు. వాటి మీద కొంచెం కేర్ తీసుకుని ఉంటే ఈ సినిమా ఇంకా మంచి థ్రిల్ ఇచ్చేది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, రొటీన్ మూవీస్ చూసి చూసి బోర్ కొడితే ఈ మూవీని చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది.